ఖమ్మం జిల్లా వేన్సూరు మండల మర్లపాడు జెడ్పీహెచ్ఎస్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పాఠశాలలో ఉప్మా తిన్న అనంతరం 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థులను వేంసూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మేడం ఈ నెంబర్కి మీరు చేసిన నెంబర్కి ఉంది మేడం. క్లారిటీ ఉందండి. ఈ నెంబర్కి ఉంది క్లారిటీ. స్కూల్లో కూడా 75 మంది ఉన్నారు. అది వాళ్ళు ఆ ఫీలింగ్స్ మిగతా మా జీవితం ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎంఈఓ ఉంటాడు మండలానికి. ఏ స్కూల్కి ఎంత ఇవ్వాలి ఏంటన్నది తీసుకున్నారా? ఆయన గారికి ఇంటిమేషన్ ఇచ్చారా? ఎంఈఓ గారు ఇచ్చారా మీరు ఇంటిమేషను? మేము ఫుడ్ ప్రొవైడ్ చేసుకొని తీసుకొస్తున్నాం. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? మరి మీరు చెప్తున్నారు కదా మేడం గారికి, నేనే విజిటింగ్ చూపిస్తున్నారు కదా. మీరేం చేస్తారు? మీరేం చేస్తారు? మీరేం చేస్తారన్నా? మీరు దేనికి వచ్చారు? మీరు దేనికి వచ్చారు? దేని డిస్ట్రిబ్యూషన్కి వచ్చారు? బ్రేక్ఫాస్ట్. మీ పేరేం పేరండి? మీ పేరు ఏం పేరు? అట్లా కాదు. మీరు దేనికి వచ్చారు? మీరు ఎవరు? సార్ దేనికి కాదు సార్. మేము హరే కృష్ణ ఎంప్లాయీ సార్. డిస్ట్రిబ్యూషన్కి వచ్చి ఇష్యూ అయిందని చూడడానికి వచ్చాను సార్. మీరు ఇంటిమేషన్ ఇచ్చారా ఇట్లా టిఫిన్ చేస్తున్నట్లు? బ్రేక్ఫాస్ట్ ఎంఏ గారికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు. మా టీం ఇచ్చింది ఇంటిమేషన్ ఇచ్చారు. ఏ సార్ ఇచ్చారా మీకు? సాయంత్రం అదే మరి.